గవర్నమెంట్కి ఏమమ్మా బ్రహ్మాండంగా ఉంది. మేము ఈ గవర్నమెంట్ని అస్సలు తప్పుపట్టాం. ఎక్కడో జరిగిన యుద్ధాలకి పెరిగిన ధరలకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? తప్పదు కదా. చేస్తుందమ్మా, వాళ్ళ దీనిలో ఉన్నంత వరకు చేస్తుంది, లేనప్పుడు ఎలాగా? తగ్గించడానికి చూస్తున్నారు ప్రధాని మీద, వస్తుంది ఆ రోజు కూడా. మరి అమరావతి క్యాపిటల్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము దీనికోసం ఎదురు చూసాం. మా హస్బెండ్ అసలు తెలుగుదేశం ఫ్యాన్ అండి. బాగా ఈ అభివృద్ధిని చూసి బాగా సంతోషపడుతున్న వాళ్ళలో ఆయన ఒకళ్ళు. గత ప్రభుత్వంతో ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అన్ని కేసులు ఇరుక్కోవడం, ఏదైనా విమర్శిస్తే కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేసులు పెడుతున్నారు. ఇల్లీగల్గా వెళ్తున్నారు. అదేమో వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళారు. ఇవన్నీ కోర్టు ద్వారా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నారు, మరి ముందు రోజుల్లో కూడా కూటమిలోనే ఉంటారు. 15 ఏళ్ళు ఇంకా ఇట్లాగే ఉంటుంది. 15 ఏళ్ళు ఉంటారు. ఒకవేళ విడిపోరంటారా? విడిపోరని అనుకుంటున్నామమ్మా, విడిపోకూడదని కూడా కోరుకుంటున్నాం. విడిపోరు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని అనేక చోట్ల వింటూ ఉన్నాము. మీరే వింటున్నారు అంటున్నారు కదండి వాళ్ళ నాయకులు అయితే. వాళ్ళంతా ఏమోనండి, ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉన్న వాళ్ళు వేసి గెలిపిస్తే గెలిపించవచ్చు. ఆయన వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మంచి పనులు చేయాలి, అంతా మంచి చేయాలని అనుకుంటున్నాను తప్పిస్తే ఆయన మీద మాకేం ద్వేషం లేదు. అది ప్రజల మద్దతు ఎక్కడుంటే ఎవరికి ఉంటే వాళ్ళు రావాలి. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, హాయిగా బతుకుతున్నారు అంతా. ఎందుకని సార్ అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చూస్తే వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా సార్. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. అసలు ఎవరిలో ఉందంటారు? రాజకీయాల్లో ఉందా లోపల, లేకుంటే ప్రజల్లో ఉందా? ఈ డెవలప్మెంట్ కనపడుతుంది కదా, రోడ్లు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇదివరకు రోడ్లు మేము విజయవాడ తెనాలంటే గట్ట ఇప్పుడు 45 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం. తెనాలి వరకు బాగు చేశారు కానీ తెనాలి అవతల బాగు అన్ని రోడ్లు బాగుపడినాయండి, అన్ని బాగున్నాయి. ముందు రోజుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం మళ్ళీ అది ఆయన వస్తాడు. ఆయన రాబోయిన లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారంటారా సీఎం? వస్తే ఇవ్వచ్చు, ఏముంది, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. స్పందన గవర్నమెంట్ నెంబర్ 1 అసలు చూడాల్సలా. అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రెస్పాండ్ అవుతారు. ఇళ్ళకి వెళ్ళినా మన ఆఫీసులకి వెళ్ళినా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉంటున్నారు. బాగుంది పరిపాలన. దేనికి అభివృద్ధి పరంగానా, సంక్షేమం పరంగానా, దేనికి? అన్నిట్లోనూ ఏ సెక్షన్ తీసుకున్నా ముందు ఒక రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంతకుముందు ఆ రెస్పాన్స్ ఉండేది కాదు. అది గడప గడప తిరిగినా ఎక్కడుంది అసలు? ఎక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడ కలిశారు జనాన్ని? ఏదో పాత సీఎం గారు చెప్పామట్టి ఏదో మమ అనిపించేవాళ్ళు కానీ ముందు ప్రజలతో ఇంటరాక్టివ్ లేదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఇప్పుడు వెళ్ళి మాట్లాడుకోవచ్చు మనం. అది మరి పరిపాలన విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ అయింది సార్. అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది, పనులు ఎలా జరుగుతుంది? ఒక ఇల్లు కడటానికి 2 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది 50 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ని పెంచుకున్నాం మనం. అది అక్కడ వదిలేసాం తెలంగాణకి. మళ్ళీ ఇక్కడ పడటానికి కూడా ఈజీగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా పట్టొచ్చని నేను అనుకుంటున్నా ఒక సామాన్యుడిగా. ఇంతకుముందు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2వ సీఎం అయ్యారు సార్ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన గ్రాఫిక్స్ లో చూపించారు, ఇప్పుడు కూడా అలాగే చూపిస్తారంటున్నారు. అలా జరిగిద్ది అంటారా? ఇల్లు కట్టాలంటే ఆ గ్రాఫిక్స్ లో చూసుకోవాలి, ప్లాన్ చూసుకొని చెయ్యాలి. ఇది కూడా అంతే సేమ్. గ్రాఫిక్స్ అనేది ఉంటేనే కదా బేసు. ఇంజనీర్ అనే స్ట్రక్చర్ ఇస్తేనే కదా మనం ముందుకెళ్ళేది. ఫండ్స్ ఎక్కడై? బీజేపీ ఎక్కడ సహకరించింది ఆ రోజున? మెయిన్ అదే ప్రాబ్లం. బాగుంటుందనే నేను అనుకుంటున్నా. ఇలాగే ఉండాలి, ఉంటారనే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజలను వదిలేసి ఎక్కడ చూసినా వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటున్నారని కూడా కామన్ అన్నమ్మా. రాజకీయంగా అవన్నీ కామన్, అంతే కదా. 100% గవర్నమెంట్ పర్వాలా, ఇదివరకు మీదే పర్వాలా. ఇదివరకు దాని మీద పర్వాలేదు. అది ఎందుకంటారేమో ప్రతిదీ కంట్రోల్ పెడతాడు ఈయన. మొదటి నుంచి అనుభవం ఉన్నాడు కాబట్టి కంట్రోల్ చేస్తాడు. వాడికి అనుభవం ఏం లేదు, ఇష్టం దోచేశాడు. రోజు టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఎన్ని కోట్లని ఈడియే ఎక్కడెక్కడ పెట్టినా ఇప్పుడు ఏదో పెద్ద పద్ధతిలాగా మాట్లాడుతున్నాడు. ఎలాగుంటుంది? ఏం పెట్టాడు చెప్పండి? ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటున్నాడు. ఈ చేత 100 ఇస్తాడు, ఈ చేత్తో ఆ మందు సగం తక్కువ రకం మందు అమ్మి ప్రాణాలు తీశాడు. అది తక్కువ రకం మందు అమ్మారు వాళ్ళు అన్నారు. మరి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బార్ షాపులు పెట్టేశారు కదా సార్. తక్కువ రేట్లు చేసేసారు. ఎలా పెట్టాడు? రూలు ప్రకారం స్కూల్కి
దేవాలయాలకి దూరంగానే పెట్టాడు కదా. మెయిన్ రోడ్లో పెట్టారు కదా సార్. మెయిన్ రోడ్లో పెట్టాడు, అది బిజినెస్ పెరుగుతుంది. ప్రజలు జనాలు తిరిగే చోట, ఆడవాళ్ళు తిరిగే చోట మెయిన్ సెంటర్. మీకు తెలియదు, ఇంకా ఆడవాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఇంక మగవాళ్ళ కన్నా కూడా, తెలుసా అండి? మీకు తెలియదేమో అండి, అస్సలు ఆడవాళ్ళు ఎక్కువ అవుతుంది. లేబర్ ఏరియాలు చూడండి, ఆడికన్నా వీడు ఎక్కువ కొట్టేసి వస్తుంది, ఇంట్లో వచ్చే వాడిని కొడుతుంది. మరి ఇంకేం చెప్పాలి? ఉన్నాయి మన విజయవాడలో తక్కువ, కానీ పల్లెటూరులో విపరీతంగా ఉంది అది. తగ్గించారు, ఎక్కువ ఇచ్చారు కాదు, ఎక్కువ పెట్టిన ఎవడో ఆగడు, అప్పు చేసాను తాగుతాడు. సరే, అంతేకాదు సార్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అంటారు, మరి ఆయన అసలు అభివృద్ధి ఎలా చేస్తున్నారు సార్? అమరావతి క్యాపిటల్ అయింది, మరి అక్కడ ఎలా పనులు జరుగుతున్నాయి? రోజు టీవీలో చూపిస్తా ఉన్నాడు, ఈ పాలన కంపెనీ వాడు వచ్చాడు, పాలన ఇచ్చాడు, పాలన వాడు వచ్చాడు, చేశాడు అని చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీడికి మంచి సపోర్ట్ చేస్తుంది. ఇంకేం కావాలి? మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగే పోలవరం ఏం చేశాడు చెప్పండి? పోలవరం ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? వీడు చేస్తున్నాక ఎంతవరకు అయింది? రేపు 27లో ఓపెన్ చేస్తా అంటున్నాడు కదా. మరి ఇంకేం కావాలి? చెయ్యాలి, చెయ్యి. ఎవరు చేస్తున్నాడుగా, అప్పుడు చేస్తున్నాడు. అవును, చేస్తున్నాడుగా, అప్పుడు చేస్తున్నప్పుడే వీడిని దింపేశారుగా. పని చేశాడమ్మా, పని చేయలేదు ఎవరు చెప్పారు? పని చేస్తున్నాడు, స్లోగా జరుగుతుంది. దింపేయడం అంటే పోలవరం కోసం నింపలా. వీడు మాయ మాటలు నమ్మి మా బాబుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఇచ్చోళ్ళేం కాదు, అందుకనే మళ్ళీ మార్చారు అమ్మంటే. చంద్రబాబు నాయుడు గారిని చూసేటైతే అభివృద్ధి పరంగా ఆయన ఆలోచిస్తారు. ఇంకో పరంగా నేను చెప్పమంటే కొత్త ఉద్యోగ అవకాశాలు మాత్రం దాంట్లో ఆ విధంలో మాత్రం ఈయన మాత్రం కొంచెం ముందడిగే వేశారని చెప్పాలి. ఎందుకంటే ఏదన్నా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే, ఒక రోడ్డు కడితే చాలామంది దాన్ని కట్టడానికి పని వాళ్ళు కావాల్సి వస్తుంది. అలాగే కొత్త కంపెనీ పెడితే దాంట్లో పని చేయడానికి కొత్త వాళ్ళు కావాల్సి వస్తుంది. ఆ విధానంలో చూస్తే మాత్రం ఈ గవర్నమెంట్ నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు అని మాత్రం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇండస్ట్రీ పెరిగితేనే అవకాశాలు పెరుగుతాయి. ఆ విధంగా మాత్రం నేను ఆలోచించి మాత్రం చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు కదా సార్. ఒకవేళ అలా అయితే ఏమన్నా ఏపీ ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉండేదంటారా, లేకుండా ఉండేదంటారా? అంటే మూడు రాజధానులకు మాత్రం నేను ఏకీభవించాను. అందులో మాత్రం ఒక ఎడ్యుకేటెడ్గా నేను చెప్పేది ఏంటంటే, ముందు ఒక చోట బాగా పెరిగితే తర్వాత 2 క్యాపిటల్ చూడొచ్చు. అది ఇండియాలో ఇప్పుడే కాదు, యాక్చువల్గా ఢిల్లీలో ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి పెట్టడం వల్ల మాత్రం చాలా జరిగిందని చాలామంది అంటారు. దాంట్లో నేను ఏకీభవిస్తాను. ముందు ఒక చోట బాగు చేసి డెవలప్ చేసి దాని తర్వాత ఇంకో 2 చోట్ల ఏదన్నా వెళ్ళాలి. ఆ విధంలో మాత్రం నేను ఆలోచిస్తాను. 3 రాజధానులు అని మాత్రం కాదు, ముందు ఒక చోట అభివృద్ధి జరగాలి. అది ఎక్కడ జరిగినా ముందు దానివల్ల మిగతా జనాలందరికీ ఇది అవ్వాలి. ఆ కోణంలో మాత్రం నేను ఆలోచిస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారు చూసుకోనండి, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళతోటి కలిసే పనిచేస్తాను ఇంకో 15 ఏళ్ళు అంటున్నారు. ఇలాగే ఉంటాయి, బాగుంటుంది అంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా ఎదుగుదల పరంగా మాత్రం నేను ఇది సపోర్ట్ చేస్తాను. నేను ఇదే చూస్తాను. ఎందుకంటే ఇంకో రాజకీయంగా మాత్రం నేను ఆలోచించను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి పరంగా మాత్రం ఇలాంటి ప్రభుత్వం ఉంటే అది కూటమని ఇంకోళ్ళు ఎవరైనా కలవని, కానీ ఇలా కలిసి ఉంటే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను. ఇప్పుడు నేనే చూశాను, నేను రోజు అమరావతి వెళ్తున్నప్పుడు చాలా ట్రక్స్, లారీలు అవన్నీ వెళ్తూ ఉంటాయి. కొత్త బిల్డింగ్, ఇంకో 3 ఏళ్లలో బిల్డింగ్స్ చాలా వస్తాయి. సో అభివృద్ధి పరంగా అంటే నువ్వేం చూసావని చెప్పంగా చాలామందికి ఉపాధి కల్పన మాత్రం దొరుకుతుంది ఆ విషయంలోనే. సో ఎవరు కలిసి ఉంటారనే దానికన్నా మాకు కావాల్సిన ఒక జనరల్ ప్రజాపరంగా అభివృద్ధి చెంది కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చి ఇండస్ట్రీస్ వస్తే మాత్రం దానికి మాత్రం నేను ముందు ఎప్పుడైనా ఓటేస్తాను. అటువంటి సిబిఎన్ ఈజ్ విజనరీ లీడర్ అండి. ఆయనకు ఒక ప్రోగ్రాము, ఒక పట్టుదల, ఒక ప్లానింగ్ అనేది ఎప్పుడూ ఉంది. అయితే ఏంటంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకోకుండా ఉన్న పరిస్థితుల్లో మనం కూడా ఉంటే అది కంటిన్యూషన్లో చాలా బాగుండేదని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీస్టార్ట్ అవ్వటం మూలాంచి అన్నీ కూడా మొదలుపెట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇదివరకు ఏవైతే ఆయన అనుకున్న వాటిలో దాదాపు 60-40% వరకు చేసుకుంటూ వెళ్ళారో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఒక 5 ఏళ్ళు మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్ రావటం మూలాంచి ఇవాళ వచ్చి 2 సంవత్సరాలు దాటుతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు అనే విజనరీ లీడర్ కంట్రోల్లోకి మ్యాక్సిమం 80% వరకు వచ్చిందని అనుకుంటున్నాం. ఇక 20% కూడా వస్తే ఆయన చేసిన ప్రతిదీ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఇదివరకు ఇట్లాగా చేసింది
మనం చేయడం, ఈయన చేయడం వాళ్ళు చెప్పుకోవడం, ఇలా కాకుండా ఈయన చేసింది ఈయన చెప్పుకునే విధానంలో ఈ గవర్నమెంట్కి ఇచ్చిన సెకండ్ టెన్యూర్ లోపల పూర్తి చేసి ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడాను మన స్టేట్ పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి, వీటికి వెళ్ళకోకుండా మన స్టేట్లోనే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కూడా సోర్సెస్ అన్నీ కూడా బాగా మొబిలైజ్ అవుతున్నాయి. ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కంపెనీస్ కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిబిఎన్ బాగానే ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి అతి తొందరలో కూడా ఆంధ్రప్రదేశ్ మరో హైదరాబాద్ లాగా అప్పటికి టైం పట్టొచ్చేమో, కానీ ఆయన ఈ టికెట్ నెక్స్ట్ టికెట్ కూడా ఉంటే ఇట్స్ మోర్ ఓవర్ ఛాన్సెస్ టు కమ్ అప్ లైక్ హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని కూడా అంటున్నారు కదండి, అంటే వాళ్ళ వర్గం వాళ్ళు అంటున్నారు కదండి. వాళ్ళ వర్గం వాళ్ళు అంటే అనొచ్చండి. వాళ్ళు మేము వాళ్ళు ఒక వర్గం అని కాదు. ఇప్పుడు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్తారండి, చెప్పకుండా ఎలా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చెప్తారు, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే విధానం, మనం జీరో నుంచి పైకి వచ్చిన వాళ్ళం. ఆ జీరో నుంచి ఈ స్టేజ్కి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరనేది పబ్లిక్కి తెలుసు. వాడు ఎలా నాశనం చేసింది తెలుసు. ఇప్పటి వరకు ప్రతి ఐటెంలో అసలు ఎంప్లాయ్మెంట్ అనేది 5 సంవత్సరాల పాటు జరిగింది అందరికి కూడా ఎక్కడా కూడాను మనకి రుజువులు ఎక్కడా కనపడలా. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టెన్యూర్ అంటే అమ్మా ఒక డికేడ్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి. ఆ డికేడ్ 15 ఏళ్ళు ఒకలా ఉంటే ఒక పద్ధతి ఉంటుంది. ఈ షిఫ్ట్ అవడం మూలంగా మన పిల్లలు మన కాదని వేరే చోట ఉద్యోగాలు ఎత్తుకుని అక్కడ కష్టపడి బతకాల్సిన పరిస్థితి. చూసుకుంటే మహానాడు జరిగిందండి, ఈ మహానాడులో జరుగుతూ ఉంది. ఈ మహానాడులో అంటే ప్రజలకు ఏం చేస్తామనే దానికన్నా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకోవడమే ఎక్కువ కనిపిస్తుందండి. అంటే వీళ్ళు అన్నారని వాళ్ళు, వాళ్ళు అన్నారని వీళ్ళు, అధికారంలో ఉన్న వీళ్ళు అన్నారని అధికారం లేని వాళ్ళు, అంటే అనేక రకాలుగా మాటలు అనుకోవడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చిన్న మాట అమ్మా, మనం ఎవరికి వాళ్ళు ట్రెండ్ సెట్టర్ అనుకుంటేను అందరూ కామ్గా, మీరు మనం ఏం మాట్లాడినా హైట్వాడు కామ్గా ఊరుకోవాలి అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా కూడాను వాళ్ళ తాతగారి ఇష్యూని ఇవాళ పేపర్లో తీసుకొచ్చి మా చంద్రబాబు నాయుడు చంపాడని, వాళ్ళ నాన్న వీళ్ళు ఇది చంపడం ఏంటి, అది చంపడం అంటారు. అది ఈ పాలిటిక్స్లో ఇవన్నీ అవసరమా? అతను ఎక్కడున్నాడో అతని పరిస్థితి ఏంటని అతనికి తెలుసు. అతను కామ్గా కూర్చోవాల్సిన మనిషిలా ఏదో ఒక ఇది క్రియేషన్ కోసం అని చెప్పేసి ఏదో పబ్లిక్లో ఏదో ఒక గడ్డేసి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వీళ్ళకి కూడా ఉంది. దే ఆర్ ఇన్ పవర్, మోస్ట్ పవర్ఫుల్ కండిషన్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు మారకుండా ఊరుకున్నా కూడా ఆ తప్పును ఒప్పుకున్నట్టు అవుతుంది తప్పితే ఆ సమాధానం చెప్పకపోతే కూడా కరెక్ట్ కాదు. సో కానీ ఇవాళ జరిగిన తీర్మానాల్లోనూ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది, ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో నేను ఇందాక చూశాను. ఏదైనా సరే అది తగ్గి మంచి వాతావరణం ఉంటే కనుక ఇంకా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఇంకా ముందుకు వెళ్ళేందుకు పిల్లలకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇవాళ వాళ్ళు ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి, అంటే ఇక్కడే ఉండిపోవడం అంటే ఇక్కడ ఉద్యోగాలు దొరికితే తల్లిదండ్రులతో పాటు ఉండి వాళ్ళ మంచి చెడ్డ బాగా చూసుకునేందుకు తగ్గ పరిస్థితులు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఇదివరకు రోజుల్లాగా పూర్వంలో అలాగే ఉండేది. మధ్యలో ఈ ఉద్యోగం అట్లా ఎక్కడికో పోవటం, అలవకాని చోటు ఉండి కష్టపడి వాడు కష్టపడి ఇంట్లో వాళ్ళని కష్టపడి ఇవన్నీ తిప్పలు పడుకోకుండా ఓ చక్కటి అట్మాస్ఫియర్ అలాంటి మనకి ఒక మంచి అటాచ్మెంటు ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్లు ఇచ్చే ఫ్రీలు ఇవన్నీ అవసరాలు లేకుండా పిల్లలు వాళ్ళని గమనించుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి. థ్యాంక్ యూ.